హాయ్ ఫ్రెండ్స్, హౌ యు ఆల్? దిస్ ఇస్ అనిత. తమ్ముళ్ళు చూశారు కదా. భారతదేశ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉందే బంధాలు అనుబంధాల మీద. బంధాలంటే రిలేషన్స్, ఎవరెవరికి ఏమవుతారు. అనుబంధాలంటే ప్రేమలు ఆప్యాయతలు. ఆ బంధాల మధ్య ఈ అనుబంధాలు ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అదే మన భారతదేశ స్ట్రెంగ్త్ కూడా. ప్రపంచ దేశాలన్నిటిలో అతి పెద్ద అతి బలమైన కుటుంబ వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే మన భారతదేశం. అలాంటి కుటుంబ వ్యవస్థని ఇప్పుడున్న పిల్లల ద్వారా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులైన మీ మీదే ఉంది. సో మీరు కుటుంబంలో ప్రవర్తించే విధానాన్ని బట్టి ఆ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు రోల్ మోడల్గా వాళ్ళకుంటారు. వాళ్ళకంటూ ఒక మెంటాలిటీ జీన్స్తో పాటు వస్తుంది. అది కాకుండా ఒక బిహేవియర్ వస్తుంది. ఆ బిహేవియర్ అనేది కుటుంబంలో ఉండే వ్యక్తులను చూసి వస్తుంది. చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఒక ప్రవర్తన అనేది వస్తుంది. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే వాళ్ళు ఒక సమాజంలో మంచి పౌరులుగా ముందుకెళ్ళగలుగుతారు. అలా వెళ్ళాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేను ఎందుకు ఈ thumbnail పెట్టానంటే, చాలామంది పిల్లల్ని చూస్తుంటాను. అమ్మమ్మలు నానమ్మలు ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ అంటారు. వాళ్ళకు వచ్చిన బుక్స్ లెసన్స్లో గ్రాండ్ పేరెంట్స్ మీన్స్ నానమ్మ తాతయ్య, అమ్మమ్మ నానమ్మ తాతయ్య. సో కానీ వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య అంటే బాగా ప్రేమ ఉంటుంది చాలామందికి. మంచిది, చాలా మంచిదే. సరే, ఎప్పుడో పండగలకి పబ్బాలకి వాళ్ళు ఊళ్ళకి వెళ్తారు, బట్టలు కొనిపించుకుంటారు, మధ్యలో డబ్బులు ఇస్తుంటారు, ప్రేమగా చూసుకుంటారు. ఆప్యాయత స్వచ్ఛంగా ఉంటుంది, వీళ్ళకి ఉండాలి. అదే సమయంలో మనకి జీవితాంతం ఇంటి పేరు ఇచ్చేది నానమ్మ తాతయ్యలు. వాళ్ళ ప్రాపర్టీనే లైఫ్ లాంగ్ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ మీద కూడా అదే ప్రేమను వాళ్ళు వ్యక్తపరిచేటట్టు తల్లిదండ్రులు చేయాలి. ఎస్పెషల్లీ మదర్. నానమ్మ తాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు ఇద్దరూ ఒకటే అనే భావన వాళ్ళల్లో కలిగేటట్లు మీరే చేయాలి. పెద్దవాళ్ళ మధ్య ప్రతి కుటుంబంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి పిల్లల దృష్టికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా దాన్ని మీరు కరెక్ట్ చేసి పాజిటివ్గా వాళ్ళు థింక్ చేసేట్టు చేయాలి. నెగిటివ్నెస్ ఎప్పుడు చొప్పించకూడదు పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళు అలాగే థింక్ చేస్తారు పెద్ద అయ్యే కొంది. సో దిస్ ఈజ్ కరెక్టా, ఇలా ఉండాలా అనుకుంటారు. అలా ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అనేవి వాళ్ళ మైండ్లోకి వెళ్లకుండా ఉండేట్లు చేయాల్సిందే మదరే. ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళ విషయాలు ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. పిల్లలకి సర్ది చెప్తూ వాళ్ళలో ఆ భావన, నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా పెరిగేటట్లు అలాంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వాళ్ళ మీద నెగిటివ్గా చెప్పి వీళ్ళు అవే థింక్ చేస్తూ వాళ్ళ మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ బంధాలన్నీ బీటలు వారుతుంటాయి. యాక్చువల్లీ 15 years వరకు ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉండాలి అనేది వాళ్ళ స్వతహాగా వాళ్ళకి తెలియదు. ఇంట్లో పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. ఆఫ్టర్ 15-16 వచ్చేసరికి వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ మీద కానీ, ఏ టాపిక్ మీద, చుట్టూ జరిగే పరిస్థితుల మీద కానీ, దేని మీద ఒక ఒపీనియన్ వాళ్ళు ఫామ్ చేసుకోగలుగుతారు. అప్పటి వరకు వాళ్ళ ఒక పాజిటివ్ థింకింగ్ ఆఫ్ మైండ్లో ఉండాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎస్పెషల్లీ మదర్స్ అన్నీ పాజిటివ్గా చెప్పండి వాళ్ళకి. ఏ బంధాలైనా ఒకటే. అన్ని బంధాలు పటిష్టంగా ఉంటేనే ఆ కుటుంబం అనేది ముందుకెళ్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి కొన్ని విషయాలు. 5th క్లాస్లో మంచి లెసన్ ఒకటి ఉంటుంది, హార్స్ క్లాత్ అని. అందులో ఫాదరు ప్రాపర్టీ మొత్తము వాళ్ళ సన్కి రాసిస్తాడు. కొంచెం ఆయన అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపిస్తారనమాట. పంపించే ముందు ఒక క్లాత్ తీసుకెళ్ళి, చలిగా ఉందంటాడు ముసలాయన, క్లాత్ తీసుకెళ్ళి ఇవ్వమని కొడుకు చెప్తాడు. చెప్తే ఆ బాబు ఏం చేస్తాడంటే, హార్స్ క్లాత్ అనమాట, హార్స్ మీద ఉన్న క్లాత్ ఒక హాఫ్ తీసుకెళ్ళి ఆ ముసలాయనకి ఇస్తాడు. ఇస్తే హాఫ్ ఇచ్చావంటే మీ డాడీ చెప్తాను అనేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు, ఎందుకు హాఫే ఇచ్చావు, నేను ఫుల్ ఇవ్వమంటే అంటే, మిగిలిన హాఫ్ రేపు నీకు నేను ఇచ్చి పంపాలి కదా అంటాడు. అంటే వాడు ఫ్యూచరే థింక్ చేశాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ని కూడా అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపాలని ముందే వాడికి ఫిక్స్ అయిపోయాడు అనమాట. కొన్ని అలా థింక్ చేస్తారు పిల్లలు. సో మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరుండి వాళ్ళకు కూడా పాజిటివ్ థాట్స్
డెవలప్ అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీదే ఉంది. అలాగే రిమైనింగ్ రిలేషన్స్ విషయంలో కూడా నెగిటివ్గా ఎవరి మీద వాళ్ళకి చెప్పకండి. ఏదైనా ఒకవేళ వాళ్ళు విన్నా కానీ దాన్ని పాజిటివ్గా మీరు చేంజ్ చేసే చెప్పండి. పిల్లల మనసుల్లో ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్సే ఉండాలి. అప్పుడే వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పర్సన్గా డెవలప్ అవ్వగలడు. లేకపోతే ఎవ్రీథింగ్ నెగిటివ్ రూట్లో వెళ్ళి వాడు రూట్ చేంజ్ అవుతుంది అనమాట. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడవచ్చు, ర్యాష్గా బిహేవ్ చేయొచ్చు, పెద్దలంటే గౌరవం లేకపోవచ్చు, ప్రాపర్గా ఆన్సర్ చేయరు. కొంతమంది పిలుస్తున్నా కానీ సరిగా పలకరు, రెక్లెస్గా వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళు పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ ఇస్తూ రిప్లై ఇస్తున్నప్పుడు బయట వాళ్ళు పిలిచినా కానీ పలకరించినా అదే రెస్పెక్ట్తో వాళ్ళు మాట్లాడతారు. ఇంట్లోనే అలాంటి ప్రాపర్ సిచ్యుయేషన్ లేనప్పుడు బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు కదా. అక్కడే తెలిసిపోతుంది హౌ దే ఆర్ గ్రోయింగ్ అనేది. సో పిల్లలకి హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రాపర్గా ఎలా ఆన్సర్ చేయాలి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు అనేది నేర్పండి. ఇలాంటివన్నీ హాలిడేస్ని సద్వినియోగం చేసుకొని మంచిగా వాళ్ళకి చెప్పండి. చాలా సిట్యుయేషన్స్ చూసిన తర్వాత స్టూడెంట్స్ వర్డ్స్ కొన్ని వినిన తర్వాత వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారో నాకు అర్థమైంది. అది చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వాళ్ళ మనసులో ఎటువంటి నెగిటివ్నెస్ చూపించకుండా పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు పెరిగేలా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్గా మీ మీదే ఉంది. సో కొంచెం ఫాలో అవ్వండి, పాజిటివ్ థాట్స్ డెవలప్ చేయండి మీలో వాళ్ళలో కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.